విషయాన్ని సీరియస్గా తీసుకోరా? ఎందుకు తీసుకున్నాను? మరి సీరియస్గా తీసుకునే ఎందుకు? సో మనం నమ్మకంగా కొంచెం నేను చేయలేను అని మనల్ని మనం లాగేసుకుంటున్నప్పుడు మన చుట్టూ ఎనర్జీస్ కూడా అట్లానే ఉంటాయి. నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నన్ను, మా అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదు చెయ్యొద్దు, నీకు ఏది కావాలంటే అదే చేయని అని చెప్పేవారు. నన్ను చాలా పుష్ చేసేవారు కూడా. నేను సడన్గా ఎందుకో తెలియదు, ఏమైందో తెలియదు, నేను అది ముందుకి తీసుకెళ్ళలేకపోయాను, చాలా ఆగిపోయాను. ఏమో ఐ కాంట్ ఎక్స్ప్రెస్. ఇండస్ట్రీలో చాలా మంది ఎదవలు తగులుతూ ఉంటారు, అది ఆ హీరోయిన్స్కి ఎక్కువ తగులుతుంటారు. ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా ఉంటారు. ఇటువంటి ఫేస్ చేసినప్పుడు ఒక్కోసారి మీరన్న లోన్లీనెస్ వచ్చేస్తుంది, ఎందుకు ఈ ఇండస్ట్రీ మనకు వద్దులే అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు స్టార్టింగ్లో తగిలారా, మిడిల్లో తగిలారా? మీరు మిడిల్లో మేబీ. అంటే మీరు ఇక్కడ నుంచి ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? నేను ఫ్యూచర్లో అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు రావట్లేదని మేము గగ్గోలు పెడుతున్నాము, వస్తే మీరు హ్యాండిల్ చేసే విధానం గురించి అడుగుతున్నాను. బట్ నేనేం లేదు, మధ్యలోనే వచ్చింది. అంటే కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మిమ్మల్ని డామినేట్ చేసే పర్సన్స్ ఉంటారు, మిమ్మల్ని భయపెట్టేసి మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అట్లా అంటే నాకు అయిందని చెప్పట్లా, దెర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దాట్, దెర్ ఆర్ పాసిబిలిటీస్ ఆల్సో. అంటే ఆ మేల్ ఈగో ఒకటి చూపించే వాళ్ళు ఉన్నారు. అంటే స్థాయి మించి అంటారా? మన స్థాయి మించి ఉంటారా? మించి ఉంటారు. ఇప్పుడు మన స్థాయికి తక్కువ ఉన్నాడు నీతో అలా మాట్లాడడానికి ధైర్యం చేయలేడు. నీ దగ్గర ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి ఎవరు రారు. నాకు చాలా మంది అంటారు, ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ అని. నేను విన్నాను చాలాసార్లు. నేను భయంతో మాట్లాడిన అంతే తప్ప యాటిట్యూడ్ లేదు, ఏమీ లేదు. నేను చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాను. నేను మేబీ ఆ సిచ్యువేషన్లో నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. కొంచెం అలాంటివి వచ్చినప్పుడు ఐ కుడెంట్ టేక్ ఇట్ ప్రాపర్లీ. దానివల్ల మేబీ కొంచెం అధైర్యపడిపోయి నేను వదిలే బాబు, మనకు అవ్వదు, ఎందుకులే. వస్తాయండి నిజంగానే? ఉంటాయండి. ఉంటాయా? కంప్లీట్గా ఉండదు అని చెప్పను, కంప్లీట్గా చెడ్డవాళ్ళని చెప్పను. దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ. అంటే ఎంతో వెల్కమింగ్గా ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తూ, ఆ క్యారెక్టర్కి రెస్పెక్ట్ ఇస్తూ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ, దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. ఎగ్జాంపుల్ మా నందు అండ్ వరుణ్, మా టీం అంతా కూడా దే వెరీ బ్యూటిఫుల్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి వరుణ్కి చిన్న పాప ఉంది, నాతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మెన్, ఒక ఆడపిల్లని మంచిగా ట్రీట్ చేయడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరున్నట్టు మేము ఉండకపోవచ్చు, అమ్మాయిలు కూడా ఉన్నారండో. అమ్మాయిలు కూడా అలా ఇష్టం వచ్చినట్టు అబ్బాయిలతో బిహేవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బాయిలే అని నేను అనట్లేదు, దేర్ ఆర్ విమెన్ ఆల్సో. ఆ పర్సంటేజ్ ఉంది. మనకి అంత కనిపించారు అమ్మాయిలు. ఇప్పుడు అబ్బాయిలు ఇలా చేయగానే వీళ్ళు గాల్ చేసి అది ఇది చేస్తూ ఉంటారు, వాళ్ళు చూపెట్టారు, లైట్ తీసుకుంటారు. సో అమ్మాయిలు అంటే వీళ్ళు కూడా ఏడిపిస్తూ ఉంటారా అబ్బాయిల్ని, లేకపోతే ఎట్లా అంటారు? అబ్బాయిలను వాడతారంటారా అవసరాల కోసం? మీరన్నదే మేబీ దేర్ ఆర్ పీపుల్ అవసరానికి వాడుకొని వదిలేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. నేను కంప్లీట్గా బ్లేమ్ అంతా అబ్బాయిల మీద వేయను. దేర్ ఆర్, ఇది గుడ్ ఉందంటే బ్యాడ్ కూడా ఉంటుంది. సో ఉన్న దగ్గర, సో ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఎప్పుడైనా అప్పుడు డిప్రెషన్కి వెళ్ళారా మీరు వచ్చినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు? డిప్రెషన్ అంటే అదే చెప్తున్నా, ఓన్లీ సినిమా అది అని కాదు, బట్ ఓవరాల్గా చాలా డౌన్ అయిన ఒక 1-2 years ఉండింది. ఇంకొద్దు సినిమా కారణం ఇది, ఇదే కారణం? ఇదే కాదు, అదే చెప్తున్నా, సినిమా గురించి అనే కాదు, బట్ ఓవరాల్గా మేబీ నా పర్సనల్ లైఫ్ కానీ, అదే నేను సరిగ్గా ఐ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. అండ్ ఈ రోజు ఉన్న ధైర్యం ఆ రోజు లేదు నాకు. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఆన్ మై సెల్ఫ్. నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటే నన్ను నేను ఆ లెవెల్లో పెట్టుకోగలుగుతాను. ఇలా ఇంట్లో కూర్చొని ఏడవడం వల్ల, లేకపోతే భయంతో ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు నోటి దాకా ఏది రాదు. సో అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది, బట్ ఐ కేమ్ త్రూ ఇట్.